సెప్టెంబర్ 6 యావత్ తెలంగాణ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు. ఆ రోజు రానే వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే కేసీఆర్ అసెంబ్లీ రద్దును ప్రతిపాదించగా గవర్నర్ రద్దుకు ఆమోదముద్ర వేశారు. ఇంతవరకు అందరూ ఊహించారు. అంతేకాదు, సెప్టెంబర్ 7న హుస్నాబాద్ వేదికగా జరిగే ఆశీర్వాద సభలో తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ ఇక్కడే కేసీఆర్ తన మార్కును చూపించారు. ఎవరూ ఊహించని విధంగా 105 మంది అభ్యర్థుల జాబితాను అసెంబ్లీ రద్దు అయిన మరుక్షణమే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 119 స్థానాలకు గాను 105 మంది అభ్యర్థులను ప్రకటించడం అంటే సుమారుగా అభ్యర్థులను అందరినీ ప్రకటించడమే. ఎందుకంటే మిగిలిన 14 స్థానాల్లో 7 నుండి 10 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనుంది. ఆ స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేయకపోవడమో లేదా స్నేహపూర్వక పోటీనో ఉండనుంది. ఆ స్థానాలను మినహాయిస్తే మిగిలిన కేవలం 5 స్థానాలు. ఇక్కడే కేసీఆర్ వ్యూహాత్మకత విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకే దెబ్బకు 2 పిట్టలు అనేలా వ్యవహరించారు. అందరికీ తెలిసిన విధంగా ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా విపక్షాలపై పైచేయి సాధించారు. అన్ని పార్టీల కంటే ముందే ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వం మొదలుపెట్టారు. అయితే అసలు వ్యూహాన్ని తన పార్టీపైనే ప్రయోగించారు. వాస్తవానికి పార్టీ అభ్యర్థుల్లో 1-2 మార్పులు తప్ప దాదాపుగా సిట్టింగ్లకే బర్త్ కన్ఫర్మ్ చేశారు. అయినా అసమ్మతి సెగ ప్రారంభమైంది. ముందుగా తననెందుకు హోల్డులో పెట్టారంటూ కల్వకుంట్ల ఫ్యామిలీని నిలదీశారు. ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ. కారణం ఏదైనా కొండా దంపతులు పార్టీని వీడితే దాని ప్రభావం వరంగల్ ఈస్టుతో పాటు పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ స్థానాలపై పడనుంది. నల్లాల ఒదేలు, బాబు మోహన్ లాంటి సిట్టింగ్లకు బదులు వేరే అభ్యర్థులను ప్రకటించడంతో వాళ్ళు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇందులో బాబుమోహన్ ను పార్టీలో సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని సర్ది చెప్తున్నప్పటికీ ఆయన చూపు హస్తం వైపని ఇప్పటికే గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఇక నల్లాల ఒదేలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తారని ఆయన వర్గం చెబుతోంది. ఇక టికెట్ ఆశించి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎందరో హేమాహేమీలు ఇప్పుడు బిక్కమొహం వేసుకుని దిక్కులు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రమేష్ రాథోడ్ ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పడంతోనే పార్టీ ఫిరాయించానని, కానీ ఇప్పుడు కేసీఆర్ మాట తప్పారని ఆరోపిస్తూ ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికైతే ఇది శాంపిల్ మాత్రమే. ఇక ఇక్కడ ప్రస్తావించవలసిన మరో అంశం, నిన్న కొండా సురేఖ ఒక ప్రశ్న సంధించారు. ఇప్పుడు ప్రకటించిన 105 మంది అభ్యర్థులకు బీఫామ్ ఇస్తారా? అవును, ఇదే కేసీఆర్ అసలు వ్యూహం. కేసీఆర్ ని కాసేపు పక్కన పెడితే 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు ఖచ్చితంగా టికెట్ పొందిన ఆనందంలో ఉన్నారా? రేపు బీఫామ్ కూడా తమకే దక్కుతుందన్న భరోసా వారిలో ఉందా? అసలేం జరుగుతుంది? అవును, ఇప్పుడు ఇవే ప్రశ్నలు చాలా మంది అభ్యర్థుల మదిని తులుస్తున్నాయి. వాస్తవంగా కొంతమంది తమకు టికెట్ దక్కదంటే ఇప్పటికీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. మరెందుకు కేసీఆర్ వారికి టికెట్ కేటాయించినట్లు అన్న ప్రశ్న మీలో కూడా ఉంది కదూ. ఇదే కేసీఆర్ స్ట్రాటజీ. కేవలం కొండా సురేఖ టికెట్ హోల్డ్లో పెట్టినందుకే నానా హంగామా చేస్తే మరి పెద్ద ఎత్తున అభ్యర్థులను మారిస్తే ఏం జరగనుందో కేసీఆర్కు బాగా తెలుసు. అంతమందిని ఏకకాలంలో తట్టుకోవటం కష్టం. సిట్టింగ్లు ఇప్పటికే వారి నియోజకవర్గాల్లో పట్టు సాధించి తమకంటూ వర్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు వారిని కాదంటే ఖచ్చితంగా వారు తిరుగు బావుట ఎగరవేసి అధికార పార్టీ అభ్యర్థి ఓటమికి కృషి చేయటం ఖాయం. అందుకే ప్రస్తుతానికి అభ్యర్థులను మార్చకుండా జాబితా ప్రకటించారు. అయితే తీరా బీఫామ్ ఇచ్చే సమయానికి కొందరు అభ్యర్థుల మార్పు ఖాయం. నామినేషన్ సమయానికి అభ్యర్థిని మార్చడం వల్ల ఇప్పుడున్న అభ్యర్థి పార్టీ మార్చే అవకాశం లేదు. అధినేత ప్రకటించిన అభ్యర్థికి మద్దతు తెలపడం మినహా మరో మార్గం లేదు. ఇలా చివరిదాకా ఊరిస్తూ చివరికి ఉసూరుమనిపించేయడం, ఇలా తమ సిట్టింగ్లు వేరే పార్టీలో వెళ్లకుండా కాపాడుకుంటూ తామనుకున్న వారి కోసం ఆఖరి క్షణంలో మార్పు చేయటం అసలు వ్యూహం. మరి ఈ జాబితాలో ఎందరుంటారో చూద్దాం.